అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జరుగవలసి ఉన్న ఆ సంఘటన సంభవించినప్పుడు, దాని సంభవాన్ని ఇక ఎవరూ తిరస్కరించలేరు. అది తారుమారు చేసివేసే ఆపద అవుతుంది. భూమి మొత్తం అప్పుడు ఒక్కసారిగా తీవ్రంగా ఊపివేయబడుతుంది. పర్వతాలు చెదరిపోయిన ధూళిరేణువుల మాదిరిగా తుత్తునియలైపోతాయి. మీరు అప్పుడు 3 వర్గాలుగా విడిపోతారు. కుడిపక్షం వారు కుడిపక్షం వారి అదృష్టాన్ని ని గురించి ఏమనాలి. ఎడమ పక్షం వారు ఎడమ పక్షం వారి దురదృష్టాన్ని ని గురించి ఏమనాలి. ముందు వారైతే ముందున్నవారే. వారే సాన్నిధ్యులు, సకల భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో ఉంటారు. వారిలో ముందువారి నుండి చాలా మంది ఉంటారు, వెనుక వారి నుండి తక్కువ మంది ఉంటారు. బంగారు జలతారుతో అల్లిన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని ఎదురెదురుగా కూర్చుండి ఉంటారు. వారి సమావేశాలలో నిత్య బాల్యం కల బాలురు, మధువు ప్రవహించే చెలమ నుండి నింపిన మధు పాత్రలు, గిన్నెలు, గాజుపాత్రలు కూజాలు తీసుకుని పరుగుతో తిరుగుతూ ఉంటారు. దానిని త్రాగటం వల్ల వారి తల తిరగటం కాని, వారికి బుద్ధి మాంద్యం కలగటం గాని జరగదు. వారు వారి ముందు రకరకాల రుచికరమైన పండ్లను ఉంచుతారు. ఇష్టమైన దానిని తీసుకోవటానికి పక్షుల మాంసాన్ని ఉంచుతారు. ఏ పక్షి మాంసం ఇష్టమైతే అది తినాలని. వారి కొరకు అందమైన కళ్ళుగల హూర్ లు రమణీమణులు ఉంటారు. వారు దాచిపెట్టిన ఆణి ముత్యాల మాదిరిగా ఎంతో అందంగా ఉంటారు. ఇదంతా వారు ప్రపంచంలో చేస్తూ వచ్చిన కర్మలకు ప్రతిఫలంగా వారికి లభిస్తుంది. అక్కడ వారు పనికి మాలిన విషయాలు గాని, పాప విషయాలు గాని వినరు. ఏ మాట అయినా సరే, సరిగానే, సవ్యముగానే ఉంటుంది. ఇక కుడిపక్షం వారు, కుడిపక్షం వారి అదృష్టాన్ని ని గురించి ఏమనాలి. వారు ముళ్ళులేని రేగుచెట్లు, అరటి పండ్లగెలలు, దూరంగా వ్యాపించి ఉండే నీడలు, ఎల్లప్పుడూ ప్రవహించే నీరు, ఎన్నటికీ అంతంకాని, నిరాటంకంగా లభించే అసంఖ్యాకమైన పండ్లు మరియు ఎత్తైన ఆసనాలు వీటి మధ్య ఉంటారు. వారి భార్యలను మేము ప్రత్యేకంగా సరిక్రొత్త పంథాలో సృష్టిస్తాము. వారిని కన్యలుగా చేస్తాము. వారు తమ భర్తలను అమితంగా ప్రేమిస్తారు. వయస్సులో సమంగా ఉంటారు. ఇదంతా కుడిపక్షం వారి కొరకు. వారిలో ముందువారు చాలామంది ఉంటారు, వెనుక వారు కూడా చాలామంది ఉంటారు. వామపక్షం వారు వామపక్షం వారి దౌర్భాగ్యాన్ని ని గురించి ఏమని చెప్పాలి. వారు వడగాలి మధ్య సలసల కాగే నీటిలో, నల్లని పొగల నీడలో ఉంటారు. అది చల్లగానూ ఉండదు, సుఖంగానూ ఉండదు. ఈ గతి పట్టకముందు వారు సంపన్నులుగా ఉండేవారు. చెప్పినా వినకుండా మూర్ఖంగా మహాపాపాలు చేస్తూ ఉండేవారు. వారు ఇలా అనేవారు, మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు, అస్థిపంజరంగా అయిపోయినప్పుడు, మళ్ళీ లేపబడతామా? పూర్వం గతించిన మా తాతముత్తాతలు కూడా లేపబడతారా? ప్రవక్త వారితో ఇలా అను, నిశ్చయంగా గతించినవారు, తరువాత వారు, అందరూ ఒక రోజున తప్పకుండా సమావేశపరచబడతారు. దాని కాలం కూడా నిర్ణయమైపోయింది. మార్గభ్రష్టులారా, తిరస్కారులారా, మీరు జఖూం చెట్టును ఆహారంగా తింటారు. దానితోనే మీరు మీ కడుపులను నింపుకుంటారు. ఆపై సలసల కాగే నీటిని దప్పిక గొన్న ఒంటెల మాదిరిగా త్రాగుతారు. తీర్పు దినన్నాడు ఈ వామపక్షం వారికి లభించే ఆతిథ్యపు పదార్థాలు ఇవి. మేము మిమ్మల్ని సృష్టించాము, మరెందుకు మీరు ఈ విషయాన్ని ధృవీకరించరు? ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా? మీరు విడిచే ఈ రేతస్సుతో బిడ్డను మీరు తయారు చేస్తారా లేక దానిని సృష్టించేవారము మేమా? మేము మీ మధ్య మరణాన్ని విభజించాము, మీ రూపాలను మార్చివేసి, మీరు ఎరుగని మరేదైనా రూపంలో మిమ్మల్ని సృష్టించే విషయంలో మేము అశక్తులము కాము. మీ మొదటి పుట్టుకను గురించి మీకు తెలిసే ఉంది. మరెందుకు మీరు గుణపాఠం నేర్చుకోరు? ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా? మీరు నాటే ఈ విత్తనాలతో పొలాలను మీరు పండిస్తారా లేక వాటిని పండిరచేవారము మేమా? మేము తలచుకుంటే ఈ పంట పొలాలను పొట్టుగా చేసి వేస్తాము. అప్పుడు మీరు, మేము చాలా నష్టంలో పడిపోయామని, అసలు మా అదృష్టమే కాలిపోయిందని,
రకరకాలుగా మాటలు చెప్పుకుంటారు. ఎప్పుడైనా మీరు కళ్ళు తెరచి చూశారా? మీరు త్రాగే ఈ నీటిని మేఘాల నుండి మీరు కురిపించారా, లేక దానిని కురిపించే వారము మేమా? మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పగా ఉండేలా చేయగలము. అలాంటప్పుడు మీరు కృతజ్ఞులై ఎందుకు ఉండరు? మీరు రాజేసే అగ్నిని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సంబంధించిన వృక్షాన్ని మీరు సృష్టించారా, లేక దానిని సృష్టించిన వారము మేమా? మేము దానిని జ్ఞాపక సాధనంగాను, అవసరం ఉన్న వారి కొరకు ప్రయోజనకారిగాను చేశాము. కనుక ప్రవక్త, మహోన్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు. కనుక అది కాదు, నక్షత్రాల స్థానాలు, కక్ష్యలు సాక్షిగా చెబుతున్నాము. మీరు తెలుసుకుంటే ఇది చాలా పెద్ద ప్రమాణం. ఇది ఒక మహోన్నతమైన ఖురాన్, ఒక సురక్షితమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవరూ తాకలేరు. ఇది సకల లోకాల ప్రభువు అవతరింపజేసినటువంటిది. అయినా మీరు ఈ వాణిని తేలిక విషయంగా తీసుకుంటారా? ఈ మహాభాగ్యాన్ని తిరస్కరించటమే మీరు మీ జీవనోపాధిగా చేసుకున్నారా? ఇక మీరు గనక ఎవరికీ బానిస కాకపోతే, ఈ అభిప్రాయంలో మీరు గనక సత్యవంతులే అయితే, చనిపోయే వాడి ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు అతడు చనిపోతున్నాడని మీరు కళ్ళారా చూస్తూ ఉంటారు. ఆ సమయంలో పోయే ప్రాణాన్ని మీరు తిరిగి ఎందుకు తీసుకురాలేరు? అప్పుడు మీకంటే మేము అతనికి చాలా దగ్గరలో ఉంటాము, కాని మీకు కనిపించము. తరువాత ఆ చనిపోయే మనిషి సాన్నిధ్యులలోని వాడైతే, అతని కొరకు సుఖం, మంచి ఆహారం, మహాభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గం ఉంటాయి. ఒకవేళ అతడు కుడిపక్షంలోని వాడై ఉంటే, నీకు శాంతి కలుగుగాక, నీవు కుడిపక్షంలోని వాడవు అని అతనికి స్వాగతం చెప్పబడుతుంది. ఒకవేళ అతడు తిరస్కరించే మార్గభ్రష్టులలోని వాడై ఉంటే, అతనికి ఇవ్వబడే ఆతిథ్యం సలసల కాగే నీరు మరియు నరకంలోకి విసిరివేయటం. ఇదంతా తిరుగులేని సత్యం. కనుక ప్రవక్త, మహోన్నతుడైన నీ ప్రభువు పేరును స్తుతించు.